హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. అనంతపురం జిల్లా వజ్రకరూరులో కొండగుట్టలపై ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వర్షాలు పడ్డాయి. చూద్దాం ఇప్పుడు ఈ వర్షపు తాటికి మనకు ఏవైనా విలువైన రాళ్ళు లభిస్తాయేమో. చూడండి ఫ్రెండ్స్, రాగానే ఇక్కడ ఒక క్రిస్టల్ లాంటిది కనిపించింది మెరుస్తూ. వర్షం పడిన వెంటనే మనం సెర్చింగ్ చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన రాళ్ళు దొరికే అవకాశం ఉందన్నమాట. అందుకే వర్షం పడిన వెంటనే సెర్చింగ్ చేయాలి. రాళ్ళపై ఉండే దుమ్మంతా క్లియర్గా కొట్టుకుపోయి వర్షం తాకిడికి మనకు రాళ్ళు మెరుస్తూ కనిపిస్తాయి. ముందుకు కొనసాగుదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన రాయి కనిపించింది నాకు. చాలా వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. నాకే ఎందుకు ఇలాంటి వెరైటీ క్రిస్టల్ రాళ్ళు శిలలు కనిపిస్తున్నాయి అర్థం కావడం లేదు. క్లియర్గా చూపిస్తాను చూడండి. రాయి పైన అంతా తేనెధార లేదంటే మెరుస్తున్న ఒక చక్కెర అంతా మెరుస్తూ ఉంటుంది కదా, గడ్డ కట్టేసి బయటికి తడి చేసి వేస్తే అలాగ రాయి మీద అంతా పరచబడి ఉంది క్రిస్టల్స్. ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను. ఇలాంటి పెద్ద రాళ్ళను మీరు అరుదుగా చూస్తుంటారు. మన ఛానల్లో మీకోసం ప్రత్యేకంగా ఇలాంటి రాళ్ళను వెతికి మీకు మరీ చూపిస్తున్నాను. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. నా కష్టానికి ఈ అద్భుతమైన రాళ్లకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చిన్ని క్రిస్టల్స్ ఎలా ఉన్నాయో ఈ రాయికంతా అంటుకుపోయి. ఈ రాయి ఏర్పడడం నీళ్ళ ద్వారా నిర్మితమై రాయి లోపల ఇలాగా నీరు చేరినప్పుడు క్రిస్టల్ అనేది ఏర్పడి ఉండొచ్చు. ఇటువైపు చూడండి ఫ్రెండ్స్. వావ్, ఈ పెద్ద శిల నన్ను ఎందుకు ఆపిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఒక క్లియర్ స్టోన్ ఒకటి ఉంది. ఈ ఎర్రమట్టి నేలలో మెరుస్తూ కనిపించింది లైట్గా. చూడండి, వాటర్ స్ప్రే చేశాక ఇంకా ఎంత అద్భుతంగా మెరుస్తూ ఉందో. చాలా రేర్గా కనిపిస్తుంటాయి ఇలాంటి రాళ్ళు. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి స్టోన్స్. ఇప్పుడు ఈ రాయిని మనము బయటకు తీసి చూద్దాం ఫ్రెండ్స్. అందుకే నేను ముఖ్యంగా చెప్పేది, ఎక్కువ రాళ్ళు గుమికూడిన ప్రాంతాల్లో సర్చింగ్ చేస్తే ఇలాంటి అద్భుతమైన రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. మేబీ ఇది క్రిస్టల్ అయి ఉండొచ్చు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. కానీ రాయి చూస్తుంటేనే నాకు ఒళ్ళు గగురు పుడిచింది. ఎంతో అద్భుతంగా ఉంది ఈ స్టోన్ మాత్రం. మొత్తం క్లియర్ చేసి చూపిస్తాను. వావ్, వండర్ఫుల్ స్టోన్ ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా మెరుస్తూ ఉంది ఈ రాయి మాత్రం. చూడండి, ఎండ తాకిడికి
ఎంత అద్భుతంగా మెరుస్తుందో. లోపల వైట్ షైనింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ రాయి. మీకు నచ్చింది అనుకుంటా. ఖచ్చితంగా ఈ రాయికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే ప్లేస్లోనే జస్ట్ ముందుకు అలా చూశాను, ఇంకో రాయి కనిపించింది, మరొక రాయి మెరుస్తూ. చూడండి, చూపిస్తాను. ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, నాకు చాలాసార్లు ఇలా దొరికాయి. ఒక రాయి దొరికిన ప్లేస్లోనే చుట్టుపక్కలే మరొక రాయి దొరకడం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. భూమిలో ఉండి వజ్రంలాగా మెరుస్తూ ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది ఈ రాయి మాత్రం. చాలా అరుదుగా దొరుకుతుంటాయి ఇలాంటి రాళ్ళు. అందుకే నేను చెప్పే ముఖ్యమైన పాయింట్ వర్షాలు ఎప్పుడైతే పడతాయో నేలంతయు తడిసి ఈ రాళ్ళకున్న దుమ్మంతా తొలగిపోయి నీట్గా మనకు కనిపిస్తాయి. అందుకే వజ్రాలు వెతికేటప్పుడు ముఖ్యమైన పాయింట్ వర్షం పడినప్పుడే వెతకాలి. అనవసరంగా మిగతా సమయంలో వచ్చి వెతికితే ఒక్క రాయి కనపడవు. ఇప్పుడు ఈ రాయిని క్లీన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, కొంతమందికి డౌట్స్ వస్తుంటాయి. నేను రాయిని తీసిన ప్లేస్ ఇదనమాట. ఇక్కడ నుంచి ఈ రాయిని వెలికి తీశాను. చాలా వండర్ఫుల్గా ఉంది ఈ స్టోన్ మాత్రం. చూడండి, ఇలాంటి అద్భుతమైన రాళ్ళు, విలువైన రాళ్ళు చేజారుతూనే ఉంటాయి. ఖచ్చితంగా మన రియల్ లైఫ్లో కూడా ఏదైనా సరే విలువైనది ఎప్పుడూ చేజారుతూనే ఉంటుంది. చూడండి, ఈ స్టోన్ ఎంత అద్భుతంగా ఉందో. తేనె రాళ్ళు అంటారు ఇలాంటి రాళ్ళని. ఎంత అద్భుతంగా తేనె కలర్లో మెరుస్తూ వండర్ఫుల్గా ఉంది. చూడండి, సూర్యకాంతికి తేమకి ఇంకా మెరుస్తూ ఎంత వండర్ఫుల్గా ఉందో స్టోన్. లోపల చూడండి, పాదరసంలాగా వైట్గా ఎలా ఉందో ఈ స్టోన్ లోపల. చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఇలాంటి రాళ్ళు. వీటిని సెమీ ప్రీషియస్ స్టోన్స్ అంటుంటారు. రత్నాలలో ఇదొక రత్నం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ రాయి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ముందుకు కొనసాగుదాం. చూద్దాం ఇంకా ఈ గట్టుకు ఎలాంటి స్టోన్స్ ఉన్నాయో. మనకంతా ఈ సరౌండింగ్ ఏరియాలోనే దొరుకుతూ ఉన్నాయి అద్భుతమైన రాళ్ళన్నీ. మీకు ఇంకా అద్భుతమైన రాళ్ళన్నీ చూపించబోతున్నాను. మిస్ కాకోకుండా చూడండి. చూడండి ఫ్రెండ్స్, అంటూ ఉండగానే ఇక్కడ ఒక చిన్నపాటి రాయి కనిపించింది. వావ్, ఎంతో అద్భుతంగా ఉంది చూడండి. చాలా చిన్న స్టోన్ అనమాట. ఇలాంటి స్టోన్స్ కూడా వదలకూడదు, మనం గుర్తుపెట్టుకోండి. అందుకే ఎక్కడన్నా ఏరియాలో వెతికితే క్షుణ్ణంగా పరిశీలించాలి. చూడండి, దీని క్రిస్టల్ భాగం అంతా ఎంత మెరుస్తూ నైస్గా ఉందో. చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైన రాయి అన్నమాట. ఇలాంటి రాళ్ళు కూడా మనం రేర్గా చూస్తుంటాం, కానీ ఇలాంటి రాళ్ళు కనిపెట్టాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. చాలాసేపు మీరు వెతికి పరిశీలించుతూ ఉండాలి. ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని వెతుక్కుంటూ వెళ్తే ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తాయి. మ్యాక్సిమం మనకు ఇలాంటి సైజులోనే వజ్రాలు కూడా లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
ఇది ఒక మెరిసే కనికరాయి లాగా ఉంది కాబట్టి ఈ స్టోన్ మనకేం పనికిరాదు, వేస్ట్ ఈ స్టోను. చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్, అడవుల్లో, కొండ ప్రాంతాల్లో, ఇలాంటి ఏరియాల్లో స్టోన్స్ వెతకడం అంటే. ఎండ వాంచుతూ ఉంటుంది, వర్షం పడినప్పుడైతే ఇంకా దిక్కు లేదు ఎక్కడికి పోవాలో. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఒక గుంత ప్రాంతం లాగా ఉంది, అంటే ఎక్కువ నీళ్లు ప్రవహించుంటాయి. వావ్, చూడండి చూడండి చూడండి, ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన భారీ క్రిస్టల్ మనకు కనిపించింది. ఖచ్చితంగా ఇది క్రిస్టల్ అయి ఉంటుంది, లేదంటే ఈ సైజులో మనకు డైమండ్ కనిపించదు. ఇది ఒక అద్భుతమైన మెరిసేటి క్వార్ట్జ్ క్రిస్టల్ స్టోన్. చూపిస్తాను తీసి. చాలా రేర్గా కనిపిస్తుంటాయి పెద్ద పెద్దపాటి క్రిస్టల్స్ కూడా ఇలాంటివి. బాగా రౌండ్ షేప్లో ఉంది ఈ క్రిస్టల్ మటుకు. మీకు క్లియర్ చేసి నీట్గా చూపిస్తాను. చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఈ స్టోను. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన స్టోన్. ఎంత పెద్దగా ఉందో, క్లియర్ క్రిస్టల్. ఇలాంటి అద్భుతమైన వీడియోలతో, అద్భుతమైన రాళ్ళతో మీ ముందుకు మరలా వస్తుంటాను. మీ జేసీఆర్ వండర్స్. నన్ను ఆదరిస్తున్నందుకు నా సబ్స్క్రైబర్లందరికీ చాలా ధన్యవాదాలు. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచ్. ధన్యవాదాలు. నెక్స్ట్ అద్భుతమైన వేట వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ జేసీఆర్ వండర్స్.